నగరంలోని స్థానిక 52వ డివిజన్ రంగనాయకులపేట నందగల 52వ వార్డుకు చెందిన షాప్ నెంబర్ 15 నిర్వాహకురాలు షేక్ సందాని బేగం ప్రభుత్వ సరుకుల దుకాణం నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల నుండి రేషన్ కార్డుదారులకు 20 రూపాయలకే కేజీ గోధుమ పిండి అందిస్తున్న సందర్భంగా నేడు సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి జిల్లా సివిల్ సప్లై అధికారిని లీలా రాణి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన రేషన్ కార్డుదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెల చక్కెర కందిపప్పు తదితర సరుకులతో పాటు 1 కేజీ గోధుమ పిండిని 20 రూపాయలకి అందిస్తున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా రేషన్ కార్డు వినియోగదారులు కూటమి ప్రభుత్వానికి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. బయటేమో 60 రూపీస్ 80 రూపీస్ ఉంటున్నారు. మాకు ఈ స్టోర్లో ప్రతి ఒక్కటి దొరుకుతుంది. మాకు అనుకూలంగానే ఉంది ఇదంతా. మాకు స్టోర్ దగ్గర ఉండడం వల్ల మాకు కొంచెం బెనిఫిట్గా ఉంది. థ్యాంక్ యూ. నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో ఒక అడుగు ముందుకేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ గారు, లోకేష్ గారు ఈరోజు పెద్ద నిర్ణయం తీసుకొని పేద ప్రజలకి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు గోధుమ పిండి ప్రతి కార్డు హోల్డర్కి 1 కిలో ఈరోజు పంపిణీ చేస్తున్నాం. అది అందులో నెల్లూరు జిల్లాలో సిటీ రూరల్లో శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా నారాయణ గారు, అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే సీతారెడ్డి గారు ముఖ్యంగా మొదట ఒక శాంపిల్ జిల్లాలో మొదట ఈ 2 నియోజకవర్గాలు ఎంచుకోవడం, ఈ పండగ పురస్కరించుకొని ఈరోజు బాబు గారు ఈ పంపిణీ వ్యవస్థను స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 52వ డివిజన్ రంగనాయకులపేటలో ఈరోజు పంపిణీ చేస్తున్నాం. ఈరోజు గోధుమ పిండి, ఇదే గోధుమ పిండి బయట 45 రూపాయల నుంచి 60 రూపాయలు ఈరోజు అమ్ముతున్నారు. ఈరోజు కేవలం 20 రూపాయలకే ఈరోజు తగ్గించాం. అందులో భాగంగా ఈరోజు కూడా గోధుమ పిండి బయట 60 రూపాయలు అంటే ఈరోజు 20 రూపాయలకి ఒక్కొక్క పెంచుకుంటా ఇదే విధంగా ప్రజా పంపిణీ వ్యవస్థలో ముందుకు పోవాలన్న ఒక ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కృతజ్ఞతలు కూడా మీకు తెలియజేస్తాం. ఇప్పుడు లబ్ధిదారులు ఏమన్నారు? చాలా మంది మీరు మాట్లాడారు, వాళ్ళు ఏమని చెప్పారు? వాళ్ళ ఆనందానికి ఈరోజు ఇక్కడే ఉన్నారు. మీరు గోధుమ పిండి ఇబ్బంది లేకుండా ఆ బండి వచ్చినప్పుడు అంతకుముందు అవస్థ పడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే 1వ తేదీ నుంచి 15వ తేదీ దాకా ఇస్తారు కాబట్టి వాళ్ళు పనులు చేసుకొచ్చి తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంది. ఇంకోటి ఈ గోధుమ పిండి ఇట్లా ఇవ్వడం అనేది పండగ మూమెంట్లో చాలా సంతోషకరంగా ఉంది. కూటమి ప్రజలకి మాకు చంద్రబాబు నాయుడు సార్కి అందరికీ